అంటే అబిడ్స్ కేసు మీరు చెప్పారు, అలాగే 376 కానీ ఇంకేమి ఉన్నాయండి? ఇప్పుడు ఇంకొకటి మొన్న మలక్పేట్ పిఎస్ది ఒకటి ఉంది. అందులో యాక్చువల్లీ ఏంటంటే మదరు అంటే అమ్మాయికి మదర్ చనిపోతుంది, ఫాదర్ ఒక్కడు ఉంటాడు. ఫాదర్ వాజ్ వర్కింగ్ విత్ మున్సిపల్లో పనిచేస్తాడు. ఆ ఫాదర్కు తెలిసిన అతని దగ్గర వాళ్ళ పిల్లలతోని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత వీళ్ళ ఫాదర్కి వాళ్ళకి తెలిసిన అతనే ఆ అమ్మాయిని రాత్రి బలాత్కారం చేస్తాడు. అందులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, అంటే ఆ కేసుని మీరు ఎలాగ ఆర్గ్యూ చేసుకొచ్చారండి? పోలీస్ కొంత ఎవిడెన్స్ ఇస్తుంది, ఎక్విజన్ చూపిస్తుంది. అంటే మెయిన్ యాక్చువల్లీ రేప్ కేసులలో ఎవిడెన్స్, విక్టిమ్ ఎవిడెన్స్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. అండ్ ఇప్పుడు ఆ చిన్న పాపలకి ఏంటంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ చిన్న పాపలు చెప్పిన వర్షన్ బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అండ్ సపోర్టెడ్ బై ది మెడికల్ ఎవిడెన్స్. కానీ మీరు చెప్పిన ఆల్వాల్ కేసుల్లో అమ్మాయి డెడ్ బాడీ ఉంది, మరి ఎవిడెన్స్ లేనప్పుడు ఆ కేసు ఎలా కన్విక్షన్ అయింది? మెడికల్ ఎవిడెన్స్లో వచ్చింది. రేప్ అంటే రేప్ చేసి చంపేసినట్టు మెడికల్ ఎవిడెన్స్ డిఎన్ఏ ప్రూవ్ అయింది. ఓకే, జనరల్గా ఈ కేసులు వస్తున్నప్పుడు చిన్నపిల్లలు అంటే మీరు చెప్తున్నట్లు రేప్ విక్టిమ్ చెప్పిన వెర్షనే ఫైనల్ వెర్షన్ అంటారు. కానీ ఒక్కొక్కసారి అది రివర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ పిల్లలు మర్చిపోయామంటారు, అప్పుడు ఏమవుద్ది? అంటే మిగతా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్ తీసుకొని అప్పుడు కూడా కన్విక్షన్ ఇవ్వచ్చు. అంటే మిగతా సర్కమ్స్టెన్స్ అంటే ఏం చూపిస్తారండి? అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేసులో విక్టిమ్ ఉంది, ఆ కేసు ఆర్గ్యూ అయ్యే టైంకి అమ్మాయి ఏజ్ పెరుగుతుంది, అప్పుడు మైండ్ కూడా మెచ్యూర్ అవ్వచ్చు, కొంత వెర్షన్ మర్చిపోవచ్చు. అప్పుడు మనం ఏ విధంగా దాన్ని అంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అంటే లాస్ట్ సీన్ అక్యూజ్తో ఉన్నదనుకోండి, అప్పుడు ఎవరైనా ఐ విట్నెస్లు చూసి అక్యూజ్తో పాటు అమ్మాయి ఉండే ఆ టైంలో అని చెప్పేసి ఆ సర్కమ్స్టాన్సెస్ను బేస్ చేసుకొని కూడా అమ్మాయి వర్షన్ కొరాబరేట్ చేసుకుంటూ అప్పుడు ఎవిడెన్స్ టోటల్ కన్సిడరేషన్. అండ్ ఈవెన్ మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. మెడికల్ ఎవిడెన్స్లో కూడా అండ్ స్పర్మటోజోవా ఇప్పుడు డిటెక్ట్ అవుతాయి. దెన్ జనరల్గా మీరు చేస్తున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల అత్యాచార కేసుల్లో మీరు కన్వెన్షన్ తీసుకొచ్చారని మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఒక సర్టిఫికేట్స్, రివార్డ్స్, అవార్డ్స్ ఇస్తుంది. కానీ ఎక్కువ ఈ కేసులు ప్రతాప్ రెడ్డి గారే ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది? అంటే యాక్చువల్లీ నేనే పబ్లిక్ ప్రాసిక్యూటర్. యాక్చువల్లీ ఏదైతే ఈ పోక్సో యాక్ట్ ఉందో ఆ పోక్సో యాక్ట్ కోర్టు మా ఫస్ట్ అడిషనల్ ఎంఎస్జే కోర్ట్ ఈజ్ ది డెసిగ్నేటెడ్ కోర్ట్ ఫర్ పోక్సో యాక్ట్ కేసెస్. అండ్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో యాక్ట్ ఆకాభవన్లో పెట్టడం జరిగింది. అది ఇండియాలోనే 4th కోర్టు. అయితే హైదరాబాద్లో ఏదైతే కోర్టు ఉందో దానికి స్పెషల్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేనే, కాబట్టి నేనే చేయవలసి ఉంటుంది. ఓకే, అంటే కొన్ని కేసులు తీసుకుంటే ఆ కేసులో కన్విక్షన్ రాకుండా అక్విట్ అయిపోతుంటాయండి, దానికి కారణం ఏమంటారు? కారణం అంటే యాక్చువల్లీ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ అమ్మాయి అంటే మేము చూసిన వాడికి అమ్మాయి అక్యూజ్తో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఎవిడెన్స్ ఇవ్వలేకపోతుంది, కాబట్టి అట్లాంటి కేసెస్ కొన్ని అక్విట్ అంటే కొట్టివేయడం జరుగుతుంది. అటువంటి కేసులు ఏమైనా మీకు గుర్తున్నాయి? ఒకటే అంటే రీసెంట్గా కూడా ఒకటి మన కేసు చేసాము, అది ఏ పోలీస్ స్టేషన్లో అంటే గుర్తులేదు. బట్ అమ్మాయి అతని అక్యూజ్ను పెళ్లి చేసుకొని వచ్చింది, పెళ్లి చేసుకున్నదట. కాబట్టి అమ్మాయి ఇక ఎవిడెన్స్ అతని అక్యూజ్డ్ మీద ఇవ్వలేకపోతుంది. ఓకే, జనరల్గా రేప్ కేసుల్లో ఆ కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలంటే పోలీస్ ముందు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలంటారు? ఇన్వెస్టిగేషన్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత అమ్మాయి ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న ఇమీడియట్లీ అమ్మాయిని మెడికల్కు పంపాలి. పంపిన దాని తర్వాత మళ్ళీ అమ్మాయిది 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేయిస్తే దాని తర్వాత మిగతా ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్ అండ్ సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్ ఉంటే సర్కమ్స్టెన్షియల్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయాలి. అక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళి కూడా విట్నెసెస్ ఉంటే విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి టోటల్గా ఎవిడెన్స్ కొరాబరేట్ అయ్యేటట్టు కలెక్టివ్లీ ఇన్వెస్టిగేషన్లో టోటల్ మొత్తం ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.